తం భూసుతా ముక్తి ముదారహాసం వందే యదో భవ్యభవం దయాశ్రీ శ్రీ యాదవం భవ్యభతోయ దేవం సంహారదా ముక్తిముత సుభూతం. ఈ శ్లోకం ఎటు నుంచి చదివినా ఒకటే అయితే ఎడమ నుంచి కుడికి చదివితే అది శ్రీరాముడు కథ అవుతుంది, కుడి నుంచి ఎడమ చదివితే శ్రీకృష్ణుడు కథ అవుతుంది. ఎడమ నుంచి కుడికి చదివితే ఆయన అన్నాడు ఈ శ్లోకంలో, ఎవరైతే సీతను రక్షించారో, ఎవరి చిరునవ్వు మనోహరంగా ఉంటుందో, ఎవరి అవతార విశేషం పరమ అద్భుతమో, ఎవరి నుంచి అయితే దయా అద్భుతము అన్ని చోట్ల వర్షిస్తుందో అట్టి శ్రీరాముడికి నమస్కరిస్తున్నాను, ఇది అర్థం. కుడి నుంచి ఎడమకి చదివితే శ్రీ యాదవ కులంలో ఆవిర్భవించిన సూర్యచంద్రులకు పాత్రోధారమైన, పూతనను సంహరించిన, సకల సృష్టికి ఆత్మ అయినట్టి శ్రీకృష్ణుడికి నమస్కరిస్తున్నాను.